శ్రీ 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 దుర్గాలమ్మ ఆషాఢం సారి సమర్పణ. శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన జాతరగట్టు దుర్గమ్మ. చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి శాకంబరి దేవి ఉత్సవం మరియు ఆషాఢ సారె మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి శాకంబరి దేవి ఉత్సాహం మరియు సారె మహోత్సవాన్ని శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరి దేవిగా సుందరంగా అలంకరించి వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మహిళలు నిర్వహించిన కోలాటం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సారిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలువైన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు, అలాగే అమ్మవారికి సారె మహోత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం శాకంబరి ఉత్సవాలు, సారె కూడా సమర్పించడం ఆనవాయితీ. మా చంద్రంపాలెం గ్రామ పెద్దలు కానీ, మా ఆలయ కమిటీ సభ్యులు కానీ, గ్రామస్తులు కానీ, అలాగే భక్తులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏట కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏట కూడా మన ఇక్కడ పక్కనే ఉన్న సాయిప్రియ గార్డెన్ వాస్తవులు జక్కం శ్రీధర్ గారు, మాలతి గారు ఈ కూరగాయలకి వారు కొంత దండ సాయం చేశారు. అలాగే మిథిలాపురం రోడా కాలనీలో ఉన్న సూర్యబాబు గారు కూరగాయల మర్చెంట్ వ్యాపారం, ఆయన కూడా కూరగాయలు సమకూర్చారు. అలాగే భక్తులు చాలా మంది వస్తు రూపేణ, ధన రూపేణ ఇక్కడ కూరగాయలు, అలాగే ఇక్కడ భోజనాలు జరిగే భోజనాలు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ రోజు భోజనాలకైతే సాయిప్రియ వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు, శ్రీలత గారు వారి సౌజన్యంతో సుమారు 1200 మందికి భక్తులకి అన్న సమారాధన చేయడం జరిగింది. ఈ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని భక్తులు తెచ్చిన సారే అమ్మవారికి సమర్పించి ఆలయ అర్చకులచే నివేదన చేయించబడిన తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ఈ మనస్ఫూర్తిగా కోరుతాం. జై దుర్గా, జై జయ దుర్గా. ఈరోజు ఆషాఢ శుద్ధ దశమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రంపాలెం జాతరగట్టుపై వెలిసినటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి శాకంబరి అవతారం ఏర్పాటు చేసి అమ్మవారిని శాకంబరి అవతారంలోనే అలంకరణ చేసి అమ్మవారికి అనేక విధాలుగా అర్చన ఆరాధనలు జరగబడ్డాయి. అలాగే ఇంటికి ఆడపిల్లకి ఎలాగొస్తే మనం అన్ని రకాల శోభన ద్రవ్యాలతోటి అమ్మవారిని, ఆడపిల్లనేమో మనం చూసుకుంటామో, అలాగే అమ్మవారి గ్రామ దేవత అయినటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి సారె మహోత్సవం కూడా ఈ రోజు నిర్వహించి చక్కగా అమ్మవారికి చక్కగా పూజలు చేసుకున్నాం. అలాగే భక్తులు 50 మంది వచ్చి ఈ యొక్క శాకంబరి ఉత్సవంలో పాల్గొని తరించారు.